భారతి చట్టం మరియు భూభారతి ల్యాండ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో భూభారతి రెవెన్యూ పోర్టల్ను అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలో భూమి భద్రతను బలోపేతం చేయడం మరియు భూమి రికార్డులలో పారదర్శకతను తీసుకురావడం ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. ఇటీవల వార్తలో కనిపించిన మీర్ ఆలం ట్యాంకు ఏ నగరంలో ఉన్న మంచినీటి సరస్సు? హైదరాబాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని మీర్ ఆలం ట్యాంకుపై 2.5 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మిస్తున్నది. అలాగే సింగపూర్లోని గార్డెన్స్ బై ది బే స్ఫూర్తితో 3 ద్వీప మండలాలను అభివృద్ధి చేస్తున్నది. మీర్ ఆలం ట్యాంకు అనేది హైదరాబాదులోని మూసీ నదికి దక్షిణ భాగంలో ఉన్న ఒక మంచినీటి సరస్సు. ఇది దాదాపు 260 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1913 మరియు 1925 మధ్య ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించే ముందు ఇది ఒకప్పుడు హైదరాబాదుకు ప్రధాన మంచినీటి వనరు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని పునరుద్ధరించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం అనేది ఆర్థిక సహాయ కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాలు అనగా ఎస్సీలు, షెడ్యూల్డ్ తెగలు అనగా ఎస్టీలు, వెనుకబడిన తరగతులు అనగా బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అనగా ఈబీసీలు, మైనార్టీలు మరియు కాపు వర్గాలకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం అగ్రశ్రేణి విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటు అనగా పీజీలు, పిహెచ్డి లేదా ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న అర్హత గల విద్యార్థులకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు గ్రాంట్లను అందిస్తుంది. ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 క్యూఎస్ ర్యాంకు పొందినటువంటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలను కవర్ చేస్తుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అనగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం 2025ను అధికారికంగా అమలు చేసింది. ఏసీఐ వరల్డ్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? అట్లాంటా విమానాశ్రయం, యుఎస్ఏ. అట్లాంటా విమానాశ్రయం, యుఎస్ఏ 108 మిలియన్లకు పైగా ప్రయాణికులతో మొదటి స్థానంలో ఉంది. దుబాయి అనగా యుఏఈ 2వ స్థానంలో నిలిచింది. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనగా ఏసీఐ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం 2024 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో 9వ స్థానంలో నిలిచిందని ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. 77 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించి గ్లోబల్ టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ విమానాశ్రయంగా నిలిచింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా తిరిగి ఎవరు నియమితులయ్యారు? సౌరవ్ గంగూలీ. నవంబర్ 2021లో సౌరవ్ గంగూలీని ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమించారు. 3 సంవత్సరాల పదవీ కాలం పనిచేసిన అనిల్ కుంబ్లే స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ తిరిగి 2025లో నియమితులయ్యారు. 2000 నుండి 2005 వరకు 5 సంవత్సరాలు భారత్ జట్టును విశిష్టంగా నడిపించిన సౌరవ్ గంగూలీని 2021లో మొదటిసారి కమిటీ చైర్మన్గా నియమించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 యొక్క మస్కట్ పేరు ఏమిటి? గజసింగ్.
బీహారు మొదటిసారిగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025ను నిర్వహిస్తున్నది మరియు దాని మస్కట్ వచ్చి గజసింగ్ను ప్రారంభించింది. ఈ మస్కట్ను ఏప్రిల్ 14, 2025న పాట్నాలోని ముఖ్యమంత్రి సచివాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మే 4 నుండి మే 15 వరకు జరుగుతుంది. లేజర్ గైడెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినటువంటి 4వ దేశం ఏది? భారతదేశం. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగా DRDO అభివృద్ధి చేసింది. భారతదేశం డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనగా డ్యూ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో DRDO పరీక్షించిన MK2 డ్యూ 30 కిలోవాట్ల లేజర్ పుంజం ఉపయోగించి వాయు మార్గాన లక్ష్యాలను అనగా విమానాలు, క్షిపణులు మరియు డ్రోన్లను నిమగ్నం చేసి నాశనం చేయగల అధిక శక్తి లేజర్ డైరెక్టెడ్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన ప్రపంచంలో భారతదేశం అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ దేశంగా అవతరించింది. వైద్య మరియు ఇంజనీరింగ్ చదువులలో వెనుకబడిన పిల్లలకు 100% స్కాలర్షిప్లను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? హర్యానా. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ఆదివారం భారతదేశం అంతటా ప్రభుత్వ వైద్య మరియు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న హర్యానాలోని షెడ్యూల్డ్ కులాల అనగా SC మరియు ఇతర వెనుకబడిన తరగతులు అనగా OBC విద్యార్థులందరికీ పూర్తి స్కాలర్షిప్లు లభిస్తాయని ప్రకటించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అనగా CPCB ప్రవేశపెట్టిన కొత్త బ్లూ కేటగిరీ ఉద్దేశం ఏమిటి? ఎసెన్షియల్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ EES. కంపోస్టింగ్, బయోగ్యాస్ ప్లాంట్లు మరియు మురుగునీటి శుద్ధి వంటి పరిశ్రమల కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఎసెన్షియల్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ కింద కొత్త బ్లూ కేటగిరీని సృష్టించింది. ఇందులో వ్యర్థాల నుండి శక్తి దహనం కూడా ఉంది. ఇది గతంలో 97.6 కాలుష్య సూచికతో అత్యంత కాలుష్యకారక రెడ్ కేటగిరీలో ఉంది. ఈ WTE ప్లాంట్లను బ్లూ కేటగిరీలోకి తిరిగి వర్గీకరించడాన్ని చాలామంది పర్యావరణవేత్తలు బ్లూ వాషింగ్కి ఉదాహరణగా చూస్తారు. బ్లూ వాషింగ్ అనేది కాలుష్యకారక పరిశ్రమలను క్లీనర్ కేటగిరీలో ఉంచడం ద్వారా పర్యావరణ అనుకూలమైనవిగా చూపించడానికి ఇది ఒక పదం. ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనగా AIKME వ్యాయామం 2025 ఎక్కడ జరిగింది? టాంజానియా దేశంలో. ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ 2025 ఏప్రిల్ 13, 2025న టాంజానియాలోని దార్ ఎస్ సలాంలో ప్రారంభమైంది. ది హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం మరియు టాంజానియా సంయుక్తంగా నిర్వహిస్తున్న పెద్ద ఎత్తున బహుళపక్ష సముద్ర వ్యాయామం. భారతదేశం, టాంజానియా, కొమరోస్, జిబౌటి, ఎరిత్రియా, కెన్యా, మడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, సీజెల్స్ మరియు దక్షిణాఫ్రికా అనే 11 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ వ్యాయామం 6 రోజుల పాటు అనగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు కొనసాగుతుంది. డ్రోన్ల సమూహాన్ని మరియు క్షిపణి యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ బ్యారేజ్ ఆయుధాన్ని ఏ దేశం ప్రయోగించింది? చైనా. డ్రోన్ సమూహాలు మరియు క్షిపణి ముప్పులను ఎదుర్కోవడానికి చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి 16 బ్యారెల్ యాంటీ డ్రోన్ బ్యారేజ్ వెపన్ సిస్టమ్ను ఆవిష్కరించింది. ఇది సాంప్రదాయ పాయింట్ టు పాయింట్ టార్గెటింగ్కు బదులుగా వాల్ ఆఫ్ ఫైర్ విధానాన్ని ఉపయోగిస్తుంది. వేగవంతమైన మరియు అనూహ్యమైన వైమానిక ముప్పులను ఢీకొట్టే అవకాశాలను పెంచుతుంది. భారతదేశంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ బ్యాడ్ మానిటరింగ్ సిస్టమ్ అయిన
బ్యాట్ ఎకో మోనుని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్, బెంగళూరు. బ్యాట్ ఎకోమోన్ అనగా భారతదేశంలో మొట్టమొదటి రియల్ టైమ్ ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్ సిస్టమ్ అయిన బ్యాట్ ఎకో లొకేషన్ మానిటరింగ్. దీనిని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్లో జగదీష్ కృష్ణస్వామి ఆధ్వర్యంలో కాదంబరి దేశపాండే మరియు వేదాంత్ బార్జే అభివృద్ధి చేశారు. బ్యాట్ ఎకోమోన్ ఎకోలొకేషన్ ఉపయోగించి బ్యాట్ శబ్దాలను గుర్తిస్తుంది, రికార్డు చేస్తుంది, విశ్లేషిస్తుంది మరియు వర్గీకరిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అనగా కేఎఫ్డి ఏ రకమైన వ్యాధి? ఇది వైరల్ హెమరేజిక్ వ్యాధి. కర్ణాటకలోని శివమొగ్గ మరియు చిక్మంగళూరు జిల్లాల్లో మంకీ ఫీవర్ అని కూడా పిలువబడే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజు పెరుగుతున్నది. ఇది 1957లో కర్ణాటకలోని క్యాసనూర్ ఫారెస్ట్ నుండి మొదట నివేదించబడిన టిక్ బోర్న్ వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఇది ఫ్లావివైరస్ జాతికి చెందిన మరియు ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజు వైరస్ వల్ల సంభవిస్తుంది. ఈ వైరస్సు హార్డ్ టిక్ ద్వారా వ్యాపిస్తుంది మరియు మానవులు, కోతులు, అదేవిధంగా ఎలుకలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఇటీవల కాళీఘాట్ స్కై వాక్ను ఎవరు ప్రారంభించారు? మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఇటీవల కోల్కతాలో అతి పొడవైన కాళీఘాట్ స్కై వాక్ను ప్రారంభించారు. ఇది 440 మీటర్ల పొడవు మరియు 16 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది నగరంలో అతిపెద్ద స్కై వాక్గా నిలిచింది. 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఏప్రిల్ 17, 2025న ఎక్కడ జరుగుతున్నది? బ్రెజిలియా, బ్రెజిల్. ఏప్రిల్ 17, 2025న బ్రెజిల్లోని బ్రెజిలియాలో జరగనున్న 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం వహిస్తారు. సమావేశం యొక్క ఇతివృత్తం అనగా బ్రిక్స్ దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణ మరియు న్యాయమైన వాణిజ్యం ద్వారా సమ్మిళిత మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఏ రాష్ట్రంలో మహారాజా అగ్రసేన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు? హర్యానా. హర్యానాలోని హిసార్లోని మహారాజా అగ్రసేన్ విమానాశ్రయంలో 410 కోట్లకు పైగా విలువైన కొత్త టెర్మినల్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా విమానాశ్రయాన్ని అయోధ్యధామకు అనుసంధానించే విమానాన్ని కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు.